అకార్డింగ్ టు జైనిజం లోహంలో కూడా ప్రాణం ఉంటుంది. మరి అది ఎలా? మరి ఆ వృత్తి వాళ్ళు ఏం చేయాలి అంటే కఠినమైన కఠోరమైన నాన్ వైలెన్స్. అంటే ఎంత నాన్ వైలెన్స్ అంటే బట్టలు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఉత్సవాలప్పుడు బట్టలు కూడా వేసుకోకూడదు. ఇట్స్ ఏ దిగంబర చైనా. మనకి శ్రావణ బెల్గొళ లేదు మైసూరు దగ్గర కర్ణాటకలో. శ్రావణ బెల్గొళలో బాహుబలి గోమటేశ్వరుడు ఇలా నిలబడి లేడు నగ్నంగా. మోనోలిథిక్ స్టోన్ ఏకరాయితో చెక్కినటువంటి బాహుబలి ఇలా నిలబడలేడు అక్కడ. మనకు 12 ఏళ్లకు ఒకసారి ఉత్సవం జరిగింది కదా అక్కడ, మస్తకాభిషేకం అని. పాలతో కడుగుతారు ఆ విగ్రహాన్ని, పసుపు నీళ్లతో కడుగుతారు ఆ విగ్రహాన్ని, నెయ్యితో కడుగుతారు ఆ విగ్రహాన్ని. భారీ ఉత్సవం జరిగిద్ది. ఇట్స్ ఏ రిఫ్లెక్ట్ ఆఫ్ దిగంబర జైనా. చంద్రగుప్త మౌర్యుడు తన క్లైమాక్స్లో చనిపోయింది అక్కడే. దానికి గుర్తుగా దాన్ని నిర్మించారు 7వ శతాబ్దంలో. గోమటేశ్వర బాహుబలి దిగంబర విగ్రహం. అంటే అట్లీస్ట్ కొన్ని సమయాల్లో బట్టలు కూడా, కొన్ని ఉత్సవాల సమయంలో బట్టలు కూడా వేసుకోకూడదు. అంటే యాక్చువల్లీ మనిషి బట్టలు లేకుండానే వచ్చాడు అనుకోండి, అది వేరే స్టోరీ. బట్టలు లేకుండానే పుట్టాం మనందరం చిన్నప్పుడు. బట్ ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి రక్షించుకోవడానికే ఆది మానవుడు పెద్ద పెద్ద చెట్ల ఆకులు, బెరడులు అవి అడ్డపెట్టుకు తిరిగాడు. అప్పుడు అతను ఆది ఎర్లీ మనకి సిగ్గు తెలియదు. అలాంటిది కాలగమనంలో ఈ నిత్యావసరాల్లో కూడు గూడు బట్ట అయింది. మరి అట్లాంటప్పుడు కఠినమైన నాన్ వైలెన్స్ని యాడ భరిస్తారు జనాలు? అందువల్ల గోడలు దూకి పారిపోయారని చెప్పా. భరించలేరు. అమ్మో దీన్ని ఫాలో అవడం కష్టం. ఇన్ ది సేమ్ వే ఇన్ బుద్ధిజం ఆల్ ఆఫ్ ద పీపుల్ ఫాలోడ్ నాన్ వైలెన్స్. బుద్ధిజంలో ఎవరైనా సరే నాన్ వైలెన్స్ని పాటించవచ్చు. ఏముండదు అందులో, అహింస. గౌతమ బుద్ధుడు మాంసాన్ని భుజించాలా వద్దా అనేది అది మీ ఇండివిజువల్కే ఒపీనియన్కి వదిలేస్తున్నాను, దాని మీద నేను నో కామెంట్ అన్నాడు ఆయన, గౌతమ బుద్ధ. మీరు నాన్ వైలెన్స్ అనగానే వెజ్ నాన్ వెజ్ అనే దానికి వెళ్ళకూడదు, ఆ ఆలోచన చేయకండి. నాన్ వైలెన్స్ అంటే రకరకాల అర్థాలు ఉంటాయి. జైనిజంలో నాన్ వైలెన్స్ అంటే అసలు తప్పు చేయాలన్న ఆలోచన కూడా మైండ్లో రావద్దంట. ఇట్స్ నాన్ వైలెన్స్ ఇన్ జైనిజం. తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు.